హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇలా కనుక చేసుకున్నట్లయితే హోటల్ స్టైల్ చికెన్ కర్రీ మీరే చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లో నుంచి వచ్చే పచ్చి వాసన మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని వేసేసుకోండి. చికెన్ని వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లోనే కలుపుకుంటూ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు చికెన్ని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత లిడ్తో క్లోజ్ చేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి. 4-5 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, చికెన్లో నుంచి వాటర్ అయితే ఇలా బయటికి వస్తూ ఉంటాయి. ఇలా వాటర్ బయటికి వస్తున్నప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరలా మూత పెట్టేసి మరొక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. 4 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూద్దాము. చూడండి, చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక టమాటోని ప్యూరీలా చేసుకొని ఆ టమాటో ప్యూరీని వేసుకోండి. అలాగే 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే 2 కప్స్ వరకు కూడా వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకుని వేసుకొని లిడ్తో క్లోజ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలి. నాకు ఆయిల్ సపరేట్ అవ్వడానికి 4 మినిట్స్ అయితే టైం పట్టిందండి. చూడండి, ఇప్పుడు చికెన్ కర్రీ అంతా కూడా రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందులో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కసూరి మేతి వేసుకోండి. చాలా ఫ్లేవర్ఫుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో కొత్తిమీర తరుగుని వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి.